నమస్కారం. రమణి చెప్పే కథలకు స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన రెండో వైపు కథ తెలుసుకుందాం. నీకు ప్రేమించడం రాదు పో అని చీకొట్టింది కావేరి. అంతటితో ఊరుకోకుండా నీకసలు రొమాన్స్ స్పెల్లింగే తెలీదంది. శృంగారం అంటే అర్థమే తెలీదని మరీ దెబ్బ కొట్టింది. అంతటితో ఆగిందా? నువ్వసలు మగాడివేనా అన్న అనుమానం వస్తుంది అంటూ మహా వ్యంగ్యాస్త్రం వదిలి కసిగా చూసింది. మగాణ్ణో కాదో ఆవిడికి తెలియదేమిటి? పెళ్లి కాక ముందు తెలుసు, పెళ్ళైనా ఈ 6 నెలలోనూ తెలియదేమిటి? అలాంటి అర్థం పర్థం లేని వాగుళ్ళకి జవాబిచ్చే ఓపిక నాకు లేదు. నిమ్మకి నీరెత్తినట్టు అంత మాటన్నా రియాక్ట్ అవని మొగుణ్ణి ఏం చెయ్యలేక ఉక్రోషంగా ఓ సరదా సరసం తెలియని మొగుడితో కాపురం చేయాల్సిన కర్మ నాకేం లేదు అంటూ రెండో బెడ్రూమ్ తలుపు భళ్ళున తెరిచి ఢామ్ అని మూసింది. ఈ శనేం మొదటిసారి కాదు ఈ ఇంట్లో. దొరికిందే ఛాన్స్, హాయిగా నిద్రపోవచ్చు అనుకుని లైట్ అర్పి పక్క మీద వాలానో లేదో నిద్ర ముంచుకొచ్చింది. ఆవిడ అలక తీర్చే ఓపిక నాకు లేదు. పొద్దుట చూడొచ్చు ఆవిడ గారి సంగతి అని ఉదయం 8ంటికి ఇంట్లోంచి వెళ్ళిన మొగుడు రాత్రి 9:30కో కొంపచేరిన వాడికి రోజంతా ప్రాజెక్ట్ పని, మీటింగ్లు, డిస్కషన్స్, కంప్యూటర్లతో కుస్తీలు పట్టి 1.5 సేపు ట్రాఫిక్ పడి ఇల్లు చేరిన వాడికి రోజంతా మట్టి తట్టలు మోసిన వాడికంటే కూడా అలసిపోతాడని తెలీదా? మట్టి తట్టలు మోసిన వాడికి శారీరక శ్రమే. తనలాంటి ఎగ్జిక్యూటివ్కి ఫిజికల్ స్ట్రెయిన్తో పాటు మెంటల్ స్ట్రెయిన్ తోడయి మనిషి రోజు పని పూర్తయ్యేసరికి ఏ రోజుకి ఆ రోజు చెరుకు పిప్పిలా రసం తీసేసిన మామిడి పండులా మిగులుతాడని ఈ పెళ్ళాలకి తెలీదా? పోనీ ఏ చదువు సంధ్య లేని, ఉద్యోగానుభవం లేని గృహిణులుగా మాత్రమే ఉన్నవారికి తెలియకపోవచ్చు. కానీ ఈవిడ గారికి తెలీదా? ఏమన్నా అంటే పెళ్ళయ్యేంత వరకు చుట్టూ తిరుగుతారు. అప్పుడెక్కడి నుంచి దొరికిందో టైము. అప్పుడు చెట్లు చాటున కార్లలో అవకాశం కోసం అర్రులు చాచే రొమాన్సు ఇప్పుడేమైందో. అంతే, పెళ్ళాం కాగానే ప్రేయసి కనిపించదు పెళ్ళాంలో అని దెప్పడం. అలసిన శరీరం విశ్రాంతి కోరుతుంది. రొమాన్సు శృంగారం ఏమిటి నా బొంద? ఎప్పుడు పక్క మీద వాదుదామా అనిపిస్తుంది తప్ప ఇవేం ఇదివరకటి రోజులా? గవర్నమెంట్ ఉద్యోగాలా? 10ంటికెళ్ళి 5 గంటలకి కొంప చేరడానికి సావకాశంగా పడక కుర్చీలో చేరబడి భార్యామణి గారందించిన పకోడీల ప్లేటు అందుకొని తింటూ కబుర్లు చెప్పి ఆనక సినిమాకో షికారుకో తిరగడానికి శని ఆదివారాలొస్తే సినిమాలకి, స్నేహితుల ఇళ్ళకి తిరగడానికి ఇప్పుడు టైమేది? నెలలో 2 వారాలు పై ఊర్లు తిరగాలి. ఏ ఆదివారమో అనుకోని పనొచ్చి పడుతుంది. ఇప్పుడు ఈ ప్రైవేటు కంపెనీలు, కంప్యూటర్ ఉద్యోగాలకి టైమే ఉండదు. రిజల్ట్ ఓరియంటెడ్ జాబ్స్. నువ్వెంత కష్టపడ్డావో ఎవడికి అక్కర్లేదు. ఏం చేశావో రిజల్ట్ చూపించాలి. ఆర్డర్లు కావాలి, లాభాలు చూపాలి, టార్గెట్ అందుకోవాలి. ఇచ్చిన జీతాలకి పని పిండుకుంటారు. వాళ్ళేం వెర్రివాళ్ళా? ఇలా పాసై వచ్చిన వాళ్ళకి 50,000 జీతాలివ్వడానికి? జీతాలు, ఫోను, కారు, ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ ఊరికే కూర్చోపెట్టి ఇవ్వరు అన్నది చదువుకున్న కావేరి లాంటి వాళ్ళకి తెలీదా? ఆదివారం వస్తే ఇల్లు కదలాలనిపించదు. కమ్మగా తిని కంటి నిండా నిద్రోవాలని, ఇంకా టైం ఉంటే పర్సనల్ పనులు చూసుకోవడానికి సరిపోతుంది. పిల్లలుంటే సరే సరి. ఆవిడ గారికి ఫ్యామిలీ స్టార్ట్ చెయ్యాలనిపించడం బాగానే ఉంది. 30 ఏళ్ళొచ్చాయి, ఇంకెప్పుడు కంటావు అంది. అది బాగానే ఉంది. కానీ పిల్లలు కావాలనగానే స్విచ్ నొక్కి రైస్ కుక్కర్ పెడితే అన్నం తయారైనట్టు, టీవీ ఆన్ చేయగానే ప్రోగ్రాం వచ్చినట్టు పిల్లలు పుట్టుకురారు కదా. లేడికి లేచిందే పరుగన్నట్టు ఆవిడ కావాలనుకున్న మరుక్షణం ఆ నెలే తప్పాలంటే ఎలా? ఉద్యోగం బోర్ కొట్టింది చేసి. కొన్నాళ్ళు మానేస్తాను అంటే 25,000 ఉద్యోగం వదిలేస్తానన్నా ఇట్ ఈజ్ అప్ టు యూ అనలేదు.
తనేమన్నా అన్నాడా? ఈ ఆడవాళ్ళు ఎంతసేపు మగాడి తప్పుల్నే గ్లోరిఫై చేస్తారు. ఈ రచయిత్రులు ఎంతసేపు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మీదే రాస్తారు. మగాడికి సమస్యలే లేవనుకుంటారు కాబోలు. కష్టాలన్నీ ఆడవాళ్ళకే అనుకుంటారు. ఆడవాళ్ళ దృక్పథంతోనే చూస్తారు తప్ప మగాడి పాయింట్ ఆఫ్ వ్యూతో చూడరు. పెళ్ళి కాకముందు అమ్మాయిలని ఆకర్షించడానికి పడే పాటలు పెళ్ళయి పెళ్ళామైనా పడాలంటే ఎలా? ఇదేం సినిమానా? డ్యూయెట్లు పాడుకుంటూ చెట్ల చుట్టూ పరిగెడు. ఓ సీనులో స్విట్జర్లాండు, ఇంకో సీనులో కోనసీమలోనూ చిత్రించడానికి. నిజమే, డేటింగ్ టైంలో కావేరి కోసం, ఆమెతో స్నేహం కోసం అర్రులు చాచాడు. ఇంప్రెస్ చేయడానికి హోటళ్ళకి, సినిమాలకి, పార్కులకు కూడా తిప్పాడు. ఇప్పుడు అలా అంటే ఎలా? ఉద్యోగం సద్యోగం మానేసి రోజంతా ఆవిడ చుట్టూ కొంగు పట్టుకొని ఎలా తిరుగుతాడు? అప్పుడెలా టైం దొరికింది అంటే ఏదో మోజులో ఆకర్షణలో నానా గడ్డి కరిచి టైము సర్దుబాటు చేసుకుంటారు అబ్బాయిలు. అమ్మాయితో గడిపిన టైము ఓవర్ టైం చేసి పని పూర్తి చేసో, ఏ ఫ్రెండ్ కాళ్ళలో గడ్డమో పట్టుకొని పని చేయించడం, చేయకపోతే బాసు చేత చివాట్లు తినడానికైనా సిద్ధపడతారు. బ్యాచిలర్గా ప్రవర్తించినట్టు పెళ్ళయ్యాక బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే, ఉద్యోగం ఊడితే భార్య సంసార బాధ్యతలున్న భయం ఉండదు. ఇవన్నీ ఆడవాళ్ళకు అర్థం కావు. ఎంతసేపు తననే తప్పు పడుతుంది. ఏం తను మాత్రం తనని ఆకర్షించడానికి, ఇంప్రెస్ చేయడానికి ఎంత తాపత్రయపడేది. ఎంత చక్కగా రోజుకో రకంగా అలంకరించుకునేది. ఎంత మంచి డ్రెస్సులు వేసి, తనకి చీర ఇష్టమని చీరలు కట్టి, శ్రద్ధగా మొహం దిద్దుకొని లిప్స్టిక్ వేసుకునేది. రోజుకో రకం పెర్ఫ్యూమ్ చల్లుకునేది. మరిప్పుడు అలా ఉందా? తను రోజంతా బురకా లాంటి నైటీ గౌన్ తగిలించుకొని, పొద్దుటంతా క్రీములు మొహానికి పట్టించి, జుత్తు రబ్బర్ బ్యాండ్ ముడేసి కూర్చుంటుంది. బయటికి విడితేనే ముస్తాబు. మొగుడు మొహానికి చాలే అనుకుంటారు కాబోలు పెళ్ళాలు. పుట్టినరోజంటే అర్ధరాత్రి 12కి విష్ చేసి, తెల్లారి బొకేతో గుమ్మం ముందు నిలబడి స్వీట్ తినిపించి, లంచ్ డిన్నర్లు ఇచ్చి, మంచి కుర్తా పైజమా కుట్టిపించి, ఇప్పుడు అవన్నీ చేస్తుందా? తను మాత్రం శ్రద్ధగా తనకిష్టమైనవి వండించి తెచ్చి తినిపించేది. ఇప్పుడో పొద్దుటే ఆ కుక్కర్లో పప్పు కూర ఏదో వండాననిపించి డైనింగ్ టేబుల్ మీద పడేస్తుంది. రావడం ఓ గంట ఆలస్యమైతే తను తినేసి టీవీ చూస్తూ కూర్చుంటుంది. నేనొచ్చాక కాస్త వేడి చేసన్నా పెడుతుందా? పెట్టుకు తింటాడులే అన్న నిర్లక్ష్యానికి తను బాధపడుతున్నాడా? ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కుక్కర్లు, గ్రైండర్లు, ఓవెన్లు వచ్చి వంటంటే అరగంటలో చేసి పడేసి ఏదో కష్టపడుతున్నట్టు ఫోజులు. వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కూడా చాకిరిలాగా ఫీల్ అయిపోతున్నారు. ఉద్యోగం చేస్తే సరే, ఉత్తిన ఇంట్లో ఉండి కూడా మొగుడు అలసిపోయి వచ్చాడు, కాస్త దగ్గర కూర్చొని అన్నం పెడదామనుకుంటుందా? మార్పు తనలో లేదా? మొగులనే తప్పు పట్టడం ఫ్యాషన్ అయింది ఆడవాళ్ళకి. ఆవిడ గారికి పిల్లలు కావాలనుకోవడం బాగానే ఉంది. దానికి తగిన వాతావరణం, మూడు కల్పించొచ్చు కదా. మూతి ముడుచుకొని అలకలు, సాధింపులు, మాటలు చేతలతో విసుర్లు కాకుండా ఇంటికొచ్చేసరికి నవ్వు మొహంతో అలసిపోయారు, ఉండండి గీజర్ ఆన్ చేశాను, టబ్బు నింపుతాను వేడి నీళ్లతో అని ఓ 2 చుక్కల ఉడుకులాం వేసి, స్నానం చేశాక తెల్లని పైజామా కుర్తా తీసి అందించి, డైనింగ్ టేబుల్ దగ్గర వేడిగా అనురాగం వడ్డించి, ఆ పైన చక్కగా 4 తమలపాకులు కిల్లీలు చుట్టించి, 2 అగరవత్తులు గదిలో వెలిగించి, తెల్లచీర కట్టుకొని, మల్లెపూలు తురుముకొని, ఊరుకో బాబు, మరీ అంత అత్యాస వద్దంటున్నారా? ఇప్పుడంత సీను లేదయ్యా, ఇవన్నీ పాత సినిమా సీనులంటారా? కరెక్టే సార్, ఇదంతా హైటెక్ యుగం. ఇప్పుడెవరికి అంత టైం లేదు. ఉద్యోగాల బాధ్యతతో పిల్లల్ని కనడానికి టైం లేక పోస్ట్పోన్ చేసుకునే రోజులు. ఎంతసేపు కోర్సుల మీద కోర్సులు చేసి జాబ్లో ఎంత ఎదిగిపోదామా, ఎన్ని ఉద్యోగాలు మార్చి పైకి వెళ్ళిపోయి టాప్ పోస్ట్కి వెళ్ళి లక్షలెలా ఆర్జించడమా అని తప్ప, స్త్రీ పురుష సంబంధాలు కూడా మెకానికల్ టైం షెడ్యూల్లోకి వెళ్ళిపోయాయి. రొమాన్సు, శృంగారం అన్న పదాలకి తావులేని హడావిడి.
యాంత్రిక జీవితం. ఒంట్లో ఓపిక, ఉత్సాహం అంతా డబ్బు సంపాదించడానికే సరిపోతుంది. ఏం తింటున్నాం, ఏం సుఖపడుతున్నాం అన్న భావనే లేదు. ఏదో పెళ్లి కాకముందు కాస్త నచ్చిన అమ్మాయి కనిపిస్తే టేస్టు భావాలు కలిశాయని భ్రమించి పెళ్లాడడం. ఆ ఆకర్షణ 4 రోజులు ముచ్చటయి జీవితం రొటీన్ అయిపోవడం. ఇదివరకు తరాలలో డబ్బులు పుష్కలంగా లేకపోయినా, సౌకర్యాలు తక్కువైనా, సంపాదించేది ఒకరైనా ఇంట్లో సుఖ సంతోషాలుండేవి. భార్యాభర్త పిల్లలు కలిసి సినిమాకో, షికార్లు తిరగడంకో, పండగలకి పబ్బాలకి, చుట్టాలు రాకపోకలకి ఆప్యాయతలుండేవి. ఇప్పుడు ఈ యువత డబ్బు సంపాదించే మిషన్లులా మారిపోయారు. జీతాలంటే బోలెడు, అవి ఇచ్చే వస్తు సుఖాలు తప్ప అనురాగాలు, ఆప్యాయతలు ఏవి? నిద్రంతా కలత నిద్ర, ఆలోచనలతో. పడుకో బాబు పడుకో, మళ్ళీ పొద్దుట ఆఫీస్కెళ్ళొద్దు. తనని తాను జోకొట్టుకున్నాడు హరీష్. పొద్దుట లేచేసరికి కావేరి మాయం. డైనింగ్ టేబుల్ మీద పళ్ళ బౌల్ కింద నోటు. భార్య కావలిస్తే వచ్చి తీసుకెళ్ళు క్షమాపణలతో. టైం లిమిట్ నెల. ఎంత పొగరో చూసారా? ఏం తప్పు చేశానని వెళ్ళి క్షమాపణలు చెప్పి తీసుకురావాలో. పోనీ హాయిగా 29 రోజులు గడిపి ఆఖరి రోజు ఆలోచించొచ్చు. ఈ తిక్కవేషాలు చూసే ఆ మొదటి మొగుడు ప్రాణం విసిగి డైవోర్స్ ఇచ్చుంటాడు. మొదటి మొగుడేమిటి? అయ్యో చెప్పలేదా? ఈవిడ గారికి ఇది వరకే పెళ్ళయింది. తను డైవోర్సీ అని తెలిసి మా వాళ్ళకిష్టం లేకపోయినా, వాళ్ళు పెళ్ళికి రామని చెప్పినా కావేరిని ప్రేమించి పెళ్ళాడాను. ఏదో ఘనకార్యం, త్యాగాలు చేశానని చెప్పను గాని తనకి కృతజ్ఞతన్నా లేదే అనిపిస్తే అది నా తప్ప. టైం లిమిట్ నెలట. నెల దాటితే ఏం చేస్తుందో? మళ్ళీ డైవోర్స్ ఇస్తుందా? ఈవిడ గారు పుట్టింటికి వెళ్ళేసరికి అక్కడ సీన్ ఊహించవచ్చు. అదేమిటే చెప్పా పెట్టకుండా ఒంటరిగా వచ్చావు అంటుంది వాళ్ళ మామ్మ ఆశ్చర్యంగా. ఏం చెప్పి రావాలా అని ఈవిడ దబాయించి మేడ మీదకెళ్ళిపోతుంది. ఏం పుట్టింటికి రావడానికి హక్కు లేదా అంటూ తల్లి తండ్రి అడిగినా అదే ధోరణిలో అంటుంది. చూద్దాం వాళ్ళకేం చెప్తుందో. వాళ్ళు నాకేదన్నా ఫోన్ చేస్తారేమో, అది చూస్తాను. ఈ పెళ్ళన్నా బుద్ధిగా నిలుపుకో. ఈసారి తిక్క వేషాలేస్తే అంతే సంగతులు. అలా ఊ ఆ అంటే విడాకులిచ్చి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందామనుకుంటున్నావు? మూడోసారి నువ్వు చేసుకుందామన్నా నిన్ను చేసుకునేవాడు దొరకొద్దు అంటూ కూతురికింత గడ్డి పెట్టకుండా ఉంటారా? దాంతో ఈవిడ గారు దారికి వస్తుందన్న నమ్మకం నాకేం లేదు. ఏదో ఆలోచించి నేనే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆలోచనల మధ్యే తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హరీష్. 4వ రోజు రాత్రి ఫోన్ మోగింది. తీస్తే అట్నుంచి మామగారు. హలో సార్, హౌ ఆర్ యూ? కావాలనే చాలా కులాసాగా పలకరించాను. ఆయన ఒక్క హలోతో సరిపెట్టేసి డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తారు. కావేరి వచ్చి 3 రోజులైంది అన్నాడు. అవునంకుల్ అమాయకంగా అన్నాను. ఏం జరిగిందసలు? నాకేం తెలియదు అంకుల్. పొద్దుట లేచేసరికి డైనింగ్ టేబుల్ మీద చీటీ ఉందంతే. అంటే నీకు చెప్పకుండానే వచ్చిందా? అసలు ఏంటి గొడవ? నాకేం తెలుసు, మీ అమ్మాయి అక్కడే ఉంది, అడక్కపోయారా? గడుసుగానే అన్నాను. అదేం చెప్పలేదు, ఊరికే వచ్చానంది. అయితే సరే, ఊరికే మళ్ళీ బుద్ధి పుడితే ఇటొస్తుందిలేండి. చాలా తేలిగ్గా అన్నాను. పాపం ఆ మహానుభావుడికి ఇంకేం మాట్లాడాలో తెలియక, అల్లుణ్ణి ఎలా నిలదీయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారేమో. అయితే మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరగలేదా? మళ్ళీ రెట్టించాడాయన. నా తరపు నుంచి ఏ గొడవ జరిగినట్టు గుర్తులేదు. మీ అమ్మాయికేమన్నా గుర్తుందేమో అడగండి. మళ్ళీ క్షణం మౌనం. ఏం జరగకపోతే వచ్చిన దగ్గర నుంచి మూడీగా ఉంది. మాట్లాడిస్తే కరుస్తుంది. ఏం చెప్పందే మాకెలా తెలుస్తుంది? ఇద్దరికిద్దరు ఇలా అయితే ఎలా హరీష్? పెద్దవాళ్ళం, ఏదో సలహా చెబుతాం సంగతి తెలిస్తే. సర్దుబాటు చేస్తాం. పంతాలకు పోతే ఎలా? చిన్న చిన్న విషయాలకే? అది మీ అమ్మాయికి చెప్పాల్సిన మాటండి నవ్వుతూ అన్నాను. అమ్మాయికి చెప్పాను, మీకు చెప్తున్నాను. కాస్త అసహనం ధ్వనించింది. చూడండి సార్, ఐ హ్యావ్ నో కంప్లైంట్స్.
అబౌట్ హర్. ఆవిడకేమున్నాయో నాకు తెలీదు. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాను. ఆ అబ్బాయి పాపం తనకేం తెలీదంటున్నాడు. తనేం దీని గురించి కంప్లైంట్ చేయలేదు. అబ్బాయి పాపం నవ్వుతూ మామూలుగానే మాట్లాడాడు. మామగారు కాంప్లిమెంట్ ఇచ్చుంటారు. మన అమ్మాయి సంగతి మనకు తెలుసు. ఆ అంటే చాలు దీనికి తిక్కొస్తుంది. తనకున్నది కాస్త అటు ఇటు అవరాదంటుంది. తప్పు మన అమ్మాయిలో ఉంచుకొని అతన్నేమనగలం? అత్తగారు మామగారు తర్జన భర్జనలు పడుతుంటారు. కూతుర్ని పిలిచి ఫోన్ విషయం చెబితే మిమ్మల్ని ఎవరు ఫోన్ చేయమన్నారంటూ ఎగరొచ్చు ఆవిడగారు. చెప్పుకొని ఏ కారణం చెప్పుకుంటుందో, నా మొగుడికి రొమాన్స్ తెలీదు అనా? పిల్లలు కావాలి అంటే కోఆపరేట్ చేయడం లేదు అని చెప్పుకొని మొగుడిని బ్లేమ్ చేసే ముందు తన లోపాలు ఈ 20 రోజుల్లో తెలుసుకొని కురవక మబ్బులు దట్టంగా కమ్మి వర్షం కురుస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నప్పుడు మేఘాలు తేలిపోతే ఎంత నిరాశ! ఆ నిరాశ నిజం కాదు అంటూ మేఘం లేకుండానే వర్షం కురిస్తే కలిగే ఆనందం. రకరకాల టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్లు చేసి డాక్టరేమంటాడో అని బెంగపడే పేషెంట్కి ఏ జబ్బు లేదని క్లీన్ చీట్ ఇస్తే కలిగే ఆనందం ఆ రోజు మా అత్తవారింటి వాళ్ల మొహాల్లో కనపడింది. నాకు కూతురు పంతం తెలిసి అల్లుడు వచ్చి తీసుకువెళ్ళకపోతే వెళ్ళదని తేలాక ఏ తప్పు లేని అల్లుడిని ఎలా తప్పు పట్టడం, ఎలా రమ్మనడం, కూతురు కాపురం ఎలా నిలబడుతుంది అని మదన పడుతున్న వేళ పిలవకుండానే అల్లుడింటికి వస్తే ఎంత రిలీఫ్ దొరుకుతుందో అది వాళ్ల మొహంలో కనిపించింది. కావేరి తెల్లపోయి చూసింది. డైనింగ్ టేబుల్ దగ్గరున్న అందరూ సంభ్రమంగా ఆహ్వానించారు. హాయ్ కావేరి నవ్వుతూ పలకరించా. మొహం ఈసారి నల్లబడింది. రా హరీష్ రా. ఫోనన్నా చేయొచ్చు కదా. మామగారి పిలుపు. రా నాయనా భోంచేద్దు గాని. అత్తగారి పలకరింపు. బాగున్నావా నాయనా? మా అమ్మగారి ఆప్యాయత. ప్లెజెంట్ సర్ప్రైజ్ బావగారు. బావమరిది పలకరింపులు అయ్యాక మంచి పని చేశావు. శని ఆదివారాలు చూసి 2 రోజులు ఉండేట్టు వచ్చావు. సంతోషం నాయనా అన్నారు అత్తగారు. శని ఆదివారాలేం కర్మ, ఇంకా రోజు సండేలే, జాలిడేలే సరదాగా అన్నా. అంతా దిమ్మెరిపోయారు. అదేమిటి అంతా ఒక్కసారే అన్నారు. జాబ్ రిజైన్ చేశానండి. ఈ కార్పొరేట్ ఉద్యోగాలు, హైటెక్ ఉద్యోగాలు చేయదలుచుకోలేదు. ఏమిటండి ప్రాణానికి సుఖం లేకపోయాక డబ్బేం చేసుకుంటాం? ఏ ఆనందం సుఖం లేని ఈ ఉద్యోగాలు ఎందుకు? డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుంటే జీవితంలో చాలా కోల్పోతున్నానని అర్థమయ్యి రిజైన్ ఇచ్చేశా. ఏదో 9 to 5 ఉద్యోగం, ఏదో మామూలు కంపెనీలో చూసుకుంటాలేండి. చాలా విరక్తిగా అన్నా. అంతా మొహాలు చూసుకున్నారు. అందరి కళ్ళల్లో కలవరం. కావేరి ముఖం మరింత నల్లబడింది. అదేమిటి హరీష్, 50-60 వేలొచ్చే ఉద్యోగం రిజైన్ ఇవ్వడం తెలివి తక్కువ పని అని అనిపించలేదా? ఆందోళన ఆయన గొంతులో. ఏమో మంచో చెడో తెలివి తక్కువ పనో నాకు తెలీదు. సంపాదించే నాకు సుఖం లేదు. నా ఉద్యోగం వల్ల నా భార్యకు ఆనందం లేదు. ఎవరి కోసం చెయ్యాలి? రాత్రి పగళ్ళు కష్టపడి కనీసం డబ్బు ఇచ్చే సుఖాల వల్ల భార్యనైనా సంతృప్తిపరచలేకపోయినప్పుడు ఇంకెందుకు ఇంత కష్టపడడం? అదేమిటి హరీష్, సుఖంగా బ్రతకడానికి కావాల్సింది డబ్బు. అదే లేకపోతే ఈ మాత్రం అన్నా సుఖ సంతోషాలు ఎక్కడుంటాయి? మంచి ఉద్యోగం వదిలి ఏదో 10,000 ఉద్యోగం చేస్తాననడం ఫూలిష్నెస్. కించిత్తు కోపం, అసంతృప్తి ధ్వనించింది. కావేరి ముఖం ఊసరవెల్లిలా నిమిషానికో రంగు మారిపోతుంది. డబ్బు సంపాదనకి అంతే ఉందిలేండి. 10,000 వాడికి 20 కావాలనుంటుంది. 50 వాడికి 1,00,000 కావాలనుంటుంది. మీ అమ్మాయి చదువుకుంది, ఆవిడ సంపాదించొచ్చు. కాస్తో కూస్తో మా కోసం మేం బతకాలనుకుంటున్నాం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఈ వయసు యవ్వనం మళ్ళీ రావు గదా. డబ్బు సంపాదనలో మరమనిషిలా మారిపోదలుచుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, వాష్ చేసుకొని బట్టలు మార్చుకోవాలి. ఏ గదిలోకి వెళ్ళాలి? కావేరి లోపలికి తీసుకెళ్ళు హరీష్ని. మామగారి ఆర్డరు. గదిలోకి వెళ్ళగానే చొక్కా కాలర్ పట్టుకొని ఏమిటి డ్రామా అంది తీక్షణంగా. నాటకం ఏమిటి? మై గాడ్, ఇదంతా సరదా కన్నాననా నీ ఉద్దేశం? అంటూ షర్టు విడిపించుకొని
బ్రీఫ్ కేసులోంచి రాజీనామా కాగితం, ఆఫీసు అంగీకరించిన కాగితం చూపాను. ఆ కాగితంలాగే కావేరి మొహం తెల్లబడింది. యూ యూ నా మీద కక్షతో నాకు బుద్ధి చెప్పాలనే చేశావు. ఉద్యోగం రిజైన్ ఇచ్చి పెళ్ళాన్ని ఎలా పోషిద్దాం అని నీ ఉద్దేశం? ఆవిడ చూపులు మాటలు బాణాలయ్యాయి. ఏదో ఉద్యోగం దొరక్కపోదులే, లేకపోతే చదువుకున్న పెళ్ళాం నీవుండగా నాకేం దిగులు, నువ్వు చేద్దుగానిలే తేలిగ్గా అనేసరికి ఉక్రోషం పట్టలేక చొక్కా పట్టుకొని 2 పిడిగుద్దులు గుండెల మీద గుద్ది, ఇలా వచ్చానని నాకు పాఠం నేర్పాలని కాదు. ఆమె చేతిలోంచి విడిపించుకొని, డోంట్ బి సిల్లీ కావేరి, యూ కెనాట్ హ్యావ్ ఎవ్రీథింగ్. అవ్వా బువ్వా రెండూ కావాలనుకోవడం అత్యాశ అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాను. రాత్రి మీద చెయ్యేస్తే తోసేసింది. ఇంకోసారి ప్రయత్నించలేదు. శని ఆదివారాలు గడిచి 2 రోజులైనా వెళ్ళే ప్రసక్తి లేకపోవడంతో 4వ రోజు దబా బట్టలు సూట్ కేసులో పడేసి పద ఇంటికెడదాం అంది కోపంగా. తొందరే ఉంది, కొన్నాళ్ళు సరదాగా ఉందామనొచ్చాను. ఉద్యోగం సద్యోగం లేదుగా, ఎప్పుడెళ్ళినా పర్వాలేదు. అత్తవారింటి సరదా తీర్చుకొని ఉద్యోగం సద్యోగం లేని అల్లుణ్ణి ఏ అత్తవారు గౌరవించరు. రుసరుసలాడింది. ఉద్యోగం లేనివాణ్ణిగా ఏమన్నా పట్టించుకొనిలే నిర్లక్ష్యంగా అన్నా. పళ్ళు కొరుక్కుంది. పాపం అత్తగారు మామగార్ల పరిస్థితి చూస్తే జాలేసింది. ఉద్యోగం మానిన అల్లుణ్ణి ఏమనలేక కూతురు భవిష్యత్తు గురించి బెంగ, కూతురి ప్రవర్తన వల్లే ఇదంతా జరిగిందన్న ఆవేదన, అల్లుణ్ణి తప్పుపట్టలేని నిస్సహాయత సతమతమవుతున్నారన్నది అర్థమైంది. ఆ సాయంత్రం లాన్లో అందరం కూర్చునుండగా జనాంతికంగా ఈనాటి పిల్లలకేం కావాలో వాళ్ళకేం తెలియడం లేదు. ఆలోచిస్తే ఆడ మగ తేడా లేకుండా చదివించి పెద్ద ఉద్యోగాలకి పంపడం తప్పనిపిస్తుంది. చదివేస్తే ఉన్నమతి పోయినట్టు చదువుతో పాటు రావాల్సిన అణకువ మెచ్యూరిటీల కన్నా అహంభావం అహంకారం ఎవరిని లెక్క చేయని తెంపరితనం ఎక్కువైంది. కావేరి తండ్రి వంక చురచురా చూసింది. నువ్వలా చూసినంత మాత్రాన నిజాలు అబద్ధాలవవు. ఏం మీ ఆడపిల్లలు పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలకి పంపుతున్నాం. హాయిగా మీ కాళ్ల మీద మీరు నిలబడి ఎవరి జోలి అక్కర లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయండి. స్వతంత్రంగా హాయిగా ఆనందంగా ఉండొచ్చు. మళ్ళీ మగతోడు కావాలి, ఒంటరితనం భరించలేరు, ప్రేమలంటారు, పెళ్ళిళ్ళకు దిగుతారు. మళ్ళీ ఆ మొగుడనే వాడితో సర్దుకోరు. అంటే ఆ అంటే అవమానాలు జరిగిపోయి ఆత్మాభిమానాలు దెబ్బతినేస్తాయి. మాట పడని వ్యక్తిత్వాలు మావి అంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అని దెబ్బలాటలు. ఏం ఇన్నాళ్ళు మనం నలుగురం ఇంట్లో ఏమీ అనుకోలేదా? అభిప్రాయ భేదాలు రాలేదా? వాదించుకోలేదా? దెబ్బలాడుకోలేదా? కోపాలు అలకలు రాలేదా? ఏం మాట వచ్చినప్పుడు మనమందరం ఇల్లుదిలి వెళ్ళిపోయామా? కట్టుకున్న పాపానికి, ఒక ఇంట్లో ఉన్న పాపానికి మొగుడనే వాడితో మాట వస్తే ఎందుకు సర్దుకోరు? అవును, సర్దుకోవడాలన్నీ ఆడవాళ్లే చెయ్యాలి ఎప్పుడు వ్యంగ్యంగా అంది. ఆడ మగ అని కాదు, ఇద్దరున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి సంసారంలో. లేకపోతే ఏ సంసారం నిలవదు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంతే. కావేరి కోపంగా లేచి వెళ్ళిపోయింది. ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. ఇదో మూర్ఖురాలు, కాస్త నువ్వన్నా సర్దుకో బాబు. సర్దుకోవడానికి ఓ లిమిట్ ఉండదా అంకుల్? అన్నిటికీ అలకే, రుసరుసలే. తన మాట కాదనడానికి వీలు లేదంటే ఎలా? అవును నాయనా, మాకు తెలుసు, నిన్నేమనలేం. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మీలో మీరే తీర్చుకోవాలి, అత్తగారు ప్రాధేయపూర్వకంగా అన్నారు. లీవ్ ఇట్ మీ అంకుల్. నే ఇచ్చిన భరోసాతో వాళ్ళు తేలికపడ్డారు. ఊర్నుంచి వచ్చి 10 రోజులు గడిచాయి. రాత్రింబగళ్ళు ఉద్యోగం సద్యోగం లేకుండా మగాడనేవాడు ఇంటి పట్టునే ఉంటే ఎలా ఉంటుందో రుచి చూశాక, ఏమిటి ఇంట్లో కూర్చుని 3 పూటలా తిని పడుకోవడమేనా? ఉద్యోగ ప్రయత్నం ఏం చేయదలుచుకోలేదా? తీక్షణంగా నిలేసింది ఓ రోజు పొద్దున్నే. చూద్దాంలే, వెధవ ఉద్యోగం చేయొచ్చు, లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని.
నువ్వు కోరిన రొమాన్సులు, శృంగారాలు, పిల్లల్ని కనే యత్నాలు ఇవన్నీ అవని. తృప్తి తీరాక చూద్దాం. కావేరి గయ్యమంది. ఉద్యోగం లేకుండా పిల్లల్ని కని ఏం పెట్టి పోషిద్దామని? అదొక్కటే తరువాయి. బుద్ధి లేకుండా మాట్లాడకు అరిచింది. పోనీ నువ్వు చెయ్యి ఉద్యోగం. హాయిగా నేను ఇంట్లో పని, వంట పని చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. ప్రామిస్, ప్రతి పూట నీకు వేడివేడిగా చేసి పెడతాను. రాత్రిళ్ళు శృంగార పాఠాలు చెబుతూ ఆనంద డోలికల్లో ఊగిస్తాను సినిమాటిక్గా అన్నాను. షటప్. పెళ్ళాం సంపాదిస్తే తిని కూర్చునే మొగుణ్ణి ఏ ఆడది గౌరవించదని తెలుసుకో. ఏం చేస్తావో, ఎలా చేస్తావో, పెళ్ళాన్ని పోషించడం నీ వంతు. నేనే ఉద్యోగం చచ్చినా చెయ్యను. డబ్బు సంపాదించడం నీ పని తిరస్కారంగా అంది. ఎస్ మై డియర్ వైఫ్, నవ్ యూ హౌ కమ్ టు మై పాయింట్. అవును, ఉద్యోగం చేసి పెళ్ళాన్ని పోషించడం మగవాడి పని. మగాడు పెద్ద ఉద్యోగాలు చేసి వేలు సంపాదించాలి. బంగ్లా, కారు, ఫోన్లు, ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, వాషింగ్ మిషన్లు, సర్వ హంగులు సమకూర్చాలి భార్యలకి. రాత్రింబగళ్ళు ఆఫీసులో గాడిద చాకిరీ చేసి ఇంటికొచ్చి పెళ్ళాన్ని షికార్లకి, సినిమాలకి, డిన్నర్లకి తిప్పాలి. మర్చిపోకుండా బర్త్డేలు, మ్యారేజ్ డేలకి గిఫ్ట్లు, పార్టీలు ఇచ్చి ఆనందపరచాలి. ప్రేమ అనురాగాలు ప్రదర్శించాలి. రొమాన్సులు జరపాలి. ఏం, ఇంకేమన్నా మర్చిపోయానా నా లిస్టులో? ఇవన్నీ మొగుడనే అడ్డగాడిద పని. మరి మీ పనేంటో? అలసిపోయి వచ్చిన మొగుడికి కప్పు కాఫీ ఇవ్వడం, దగ్గర కూర్చొని కాస్త వేడిగా అన్నం పెట్టడం, పాతకాలం పతివ్రతల లిస్టులో చేరిపోయినట్టు న్యూనతాభావం. ఆ మొగుడనేవాడు నోరిపి విసుక్కుంటే హింస పెడుతున్నట్టు కోడై కూస్తారు, బజారుకి ఈడుస్తారు. ఏం, కోపం, తాపం, అవమానాలు మీ ఆడవాళ్ల సొత్తు. కట్టుకున్న పాపానికి పాపాల భైరవుడిలా అన్ని నిందలు మగాడి నెత్తినేనా? ఒక ఇంట్లో ఉన్నాక కోపాలొస్తాయి, పంతాలొస్తాయి, దెబ్బలాటలు వస్తాయి, అరుచుకుంటాం, అలకలొస్తాయి. మర్చిపోవాలి, కలిసిపోవాలి, సారీలు చెప్పుకోవాలి. అంతేకాని సూట్ కేసులు పట్టుకొని పుట్టిళ్ళకు పరిగెడితే ఏ తల్లి తండ్రి ఆదుకోరన్నది గ్రహించండి. సకల గుణ సంపన్నుడుగా ఉండే మగాళ్ళుందన్నట్టే పరమ శాంతమూర్తులు, సాధ్వులుగా ఆడవాళ్ళు ఉండరు. ఎవరి అదుపు ఆజ్ఞలు ఉండవంటే హాయిగా సంపాదించుకుంటూ స్వేచ్ఛగా ఉండండి. పెళ్ళిళ్ళు లేకుండా సర్దుబాటు ధోరణి కావాలో, స్వేచ్ఛాయుత జీవనం కావాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వు. ఇట్ ఈజ్ అప్ టు యూ. నిర్ణయం తీసుకు చెప్పు. చాలా సీరియస్గా అనేసి బాల్కనీలో పేపర్ పట్టు కూర్చున్నాను. పావుగంట తర్వాత వెనక నుంచి మెడ మీద చేతులు బిగించి చేత్తో గడ్డం పైకి ఎత్తి నుదుటి మీద పెదాలద్ది, జాబ్ రిజైన్ చేయలేదులే, నాకు తెలుసు అంది గోముగా, గుసగుసగా కావేరి. మై గుడ్నెస్ అనుకున్నా. మీరే చూశారుగా పెళ్ళాలంటే ఎంత సెల్ఫిషో. ఆవిడికి కావాల్సింది మొగుడు కాదు, ఉద్యోగం అని అర్థమైందా లేదా? కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.